కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు. శ్రావణ మాసం మహిళలకి ఎంతో ప్రీతికరమైనది. ఎందుకు అంటే శ్రావణ మాసంలో రకరకాల పూజలు చేసుకుంటూ చాలా నిష్ఠతో, చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు సమయాన్ని గడుపుతూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఏ పూజా కార్యక్రమానికైనా సరే చీరలు అనేది చాలా ముఖ్యమైనవి. మరి అలాంటి చీరలు కొనాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ కి వెళ్లాల్సిందే. ఎందుకు అంటారా? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి ప్రైస్, క్వాలిటీ, రేంజ్ అంటారా? ప్రైస్ అంటే అందరూ చీర కొనాలి అంటే రేట్ ఎంత అని అడుగుతారు. ఆ రేట్ మీకు కావాల్సిన ధరల్లో లభిస్తాయి కాబట్టి ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్వాలిటీ, ఇది మన్నుతుందా లేదా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు 10,000 పెట్టి చీర కొన్నారు అంటే 10,000 పెడుతున్నాం చీరకి, ఆ చీర ఎన్నాళ్ళు మన్నుతుంది అనే డౌట్ అందరికీ వస్తుంది. మరి అలాంటప్పుడు క్వాలిటీ అనేది చూసుకోవాలి కదా. మనం ఏ వస్తువు కొన్నా క్వాలిటీ అనేది ముఖ్యంగా చూసుకుంటాం. మరి అటువంటి క్వాలిటీ మన చీరల్లో వరమహాలక్ష్మిలో కొంటే ఖచ్చితంగా మన్నికైన చీరలు లభిస్తాయి. అలాగే రేంజ్, ఏ చీరైనా సరే దీంట్లో ఇంకో కలర్ ఉందా, లేకపోతే డిజైన్ ఉందా అని అడుగుతూనే ఉంటాం. మన దగ్గర ఎన్ని రంగుల చీరలైనా ఉండనివ్వండి, కానీ ఒక రంగు చీర వేరే వేరే డిజైన్స్ లో కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఒకరికి ఒక రంగు చీరలే నచ్చుతూ ఉంటాయి. అటువంటప్పుడు ప్రతి డిజైన్ లోనూ అదే రంగు కావాలి అంటే చాలా కష్టం. కానీ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో అంత కష్టమేమీ కాదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ మీకు లభిస్తుంది. అదే రేంజ్. సో PQR ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో షాపింగ్ చేయాల్సిందే. కానీ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ కి వెళ్ళాలి అంటే కాంచీపురం వరకు వెళ్ళాలనుకుంటున్నారా? అవసరమే లేదండి. మన భీమవరంలోనే మావుళ్ళమ్మవారి గుడి వీధిలో ఉంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మరి ఈ శ్రావణ మాసంలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో షాపింగ్ చేయండి. అద్భుతమైన ఆఫర్స్ ని సొంతం చేసుకోండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు చాగంటి హేమలత గారు. మరి వారి ఇంటికి వచ్చేస్తాం. మరి వెళ్ళి తలుపు తట్టి లోపలికి వెళ్ళి వరలక్ష్మి వ్రత విశేషాలను తెలుసుకుందామా? నాతో పాటు వచ్చేయండి. చాగంటి హేమలత గారి ఇంటికి అయితే మనం వచ్చేసాము. చాలా బాగుంది, చాలా మంచి టేస్ట్ ఉంది హేమలత గారికి అయితే. అడ్వకేట్ అంట, పైగా మంచిగా చేయించుకున్నారు మొత్తం ఇల్లంతా. మాకైతే చాలా నచ్చింది. కారిడారే ఈ రేంజ్లో ఉంటే లోపల ఇల్లు ఎలా ఉంటుందా, హాల్ ఎలా ఉంటుందా, వాళ్ళ డెకరేషన్ ఎలా ఉంటుందా అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వెళ్ళి ఒక్కసారి డోర్ నాక్ చేసేసి హేమలత గారితో తెలిసేసుకుందాం. ఆవిడ ఇంటీరియర్స్ ఎక్కడ చేయించారు ఏంటి అనేది అడుగుదాం. హేమలత గారు, మరి మా ఇంటికి రండి అంటూ మమ్మల్ని ఆహ్వానించారు. మీరు పిలవగానే మేము వచ్చేసాం. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. హేమలత గారు, నేను వచ్చేటప్పుడు మీ బయట బోర్డు చూశాను,
పైగా ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా నచ్చింది నాకు. బయట కారిడార్ అంతా కూడా చాలా మంచిగా డెకరేట్ చేసుకున్నారు, బొమ్మలు ఇంకా వాల్ పేపర్ కూడా చాలా నచ్చింది నాకు. అసలు ఇంత టేస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మీరు అలానే డెకరేషన్ ఇంటి గురించి అంత శ్రద్ధ పెడతారా? ఇదంతా కూడా మా హస్బెండ్దేనండి సెలెక్షన్ అంతా. మీ హస్బెండా? మీ హస్బెండ్ పేరు? శంకర్ శాస్త్రి అండి, చాగంటి శంకర్ శాస్త్రి, అడ్వకేట్. ఓకే, చాగంటి శంకర్ శాస్త్రి గారు. మరి హేమలత గారు, మరి చాలా మంది ముత్తైదులను పిలిచారు, మరి ఇంట్రడ్యూస్ చేస్తారా మాకు? తను మా తోడుకోళ్ళండి, రాధాదేవి. మా పెద్ద వాళ్ళ పెద్ద పాప హర్షిత, ఆవిడ మా మదర్ బ్రహ్మరాంబ గారు. ఈవిడ మా తోడుకోళ్ళ రాజ్యలక్ష్మి గారు, రాజేశ్వరి మా రిలేటివ్స్. తనే యశోద మా అపార్ట్మెంట్లోదే. మిగతా వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశారు మరి వ్రతానికి అయితే. సరే అండి, అయితే చాలా బాగుంది. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు మీ రిలేటివ్స్? అందరూ హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉన్నారా? వర్కింగ్ ఎవరు లేరు, వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్ అని చెప్పి డివైడ్ చేస్తే మళ్ళీ రాళ్ళు ఇస్తారేమో నాకు. అలా ఏం లేదు, హౌస్ వైఫే చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళి చేసే వాళ్ళకన్నా ఇంట్లో చేసేవాళ్ళు చాలా కష్టం పని, ఇంట్లో పని చేయడం. మళ్ళీ వర్కింగ్ ఉమెన్ అంటుంది, హౌస్ వైఫ్ అంటుంది అని అనుకోకండి, ఇంట్లో వాళ్ళే గొప్ప. ఓకేనా? సరే అయితే మరి చెప్పండి. ఆడవాళ్ళే గొప్ప. ఓకే, వర్కింగ్ ఏంటి నాన్ వర్కింగ్ ఏంటి? ఎవరైనా ఆడవాళ్ళంటేనే గొప్ప. మరి అదే మరి. సరే అండి హేమలత గారు, మరి చెప్పండి, వ్రతానికి మమ్మల్ని అందరినీ పిలిచారు, ఏ రకంగా డెకరేషన్ చేసుకున్నారు? పొద్దున్న లేచి ఎలా చేసుకుంటారు మీరు? ఎవ్రీ ఇయర్ చేస్తానండి. ఎవ్రీ ఇయర్ చేస్తారు? శ్రద్ధగా చేస్తాను, శ్రద్ధ నిష్టతో చేస్తారు. పెళ్ళైనప్పటి నుంచి 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఇదంటే చాలా ఇష్టం, వరలక్ష్మి వ్రతం అంటే ఇష్టం. అందరినీ పిలుస్తాను, నాకు తెలిసిన వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుస్తాను. మన ఆడవాళ్ళందరికీ ఇంపార్టెంట్ కదా వరలక్ష్మి వ్రతం. అదే. మరి ఏం రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేయడానికి ఏం చేస్తారు ఇవాళ? పులిహార, బూర్లు, పరవన్నం, ఎప్పుడు అదేనండి. పర్వాలేదు. మీరు ఈ వీక్ మాత్రమే చేస్తారా? ఈ ఇయర్ అయితే 5 వీక్స్ వచ్చింది కదా, శుక్రవారాలు, 5 శుక్రవారాలు. సెకండ్ వీక్ కానీ చేస్తాను. ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ చేసుకుంటారా? సరే అయితే మరి మీ అమ్మగారితో మాట్లాడదామా ఒకసారి? మీ పేరేమన్నారు ఇందాక? బ్రహ్మరాంబ గారా? ఓకే, మరి మీ కాలంలో ఎలా చేసుకునేవారు? మా కాలంలో ఇంత ఇది లేదండి. మా అమ్మగారు 9 పిండి వంటలు చేసేవారు, 9 రకాలు చేసేది. వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి చేస్తుంది 9 పిండి తప్పనిసరిగా చేస్తారా? ఓకే, 9 రకాలు చేస్తారు మొత్తం. 9 రకాలు. కలసం పెడతారు? కలసం పెడుతుంది. మామూలు కూడా చేతి కూడా చేయిస్తుంది పూజ. మరి అసలు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఆ జనరేషన్ కి ఇప్పటికి? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు బాగుంది. అంటే అందరు పిల్లల దగ్గర నుంచి చేసుకుంటారు చక్కగా. అవును, ఇది వరకు పిల్లలు చేసేవారు కాదా? చేసేవాళ్ళు కాదండి, పిల్లలు చేసేవాళ్ళు. ఓకే, అంటే ఏంటి అంటే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, పిల్లలు అంత చెప్పడం కానీ చేయించేవాళ్ళు కాదు. అప్పుడు ఆచారాలు ఎక్కువ, కొంచెం మడి ఆచారాలు ఎక్కువ. పిల్లలతో చేయించేవారు, పిల్లలతో చేయించేవారు. కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేస్తారు. పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఓకే అండి, చాలా బాగుంది. మా కోసం ఏమన్నా ఒక మంచి మాట చెప్పొచ్చు కదా మా ప్రేక్షకులకి? చాలా సంతోషం అండి వచ్చినందుకు, చక్కగాను ఇలా పెట్టినందుకు కూడా బాగుంది. నాకు కూడాను బాగా నచ్చింది. మరి హేమలత గారు, మరి మీ ఇంట్లో పూజ విధి విధానాలు ఏంటి అనేవి మా BCN ప్రేక్షకుల కోసం ఒకసారి? మేము ప్రతి సంవత్సరం చేస్తామండి. మొదటి వారం కానీ రెండో వారం కానీ చేస్తాము, తప్పనిసరిగా చేస్తాము. పిండి వంటలు అవి చేసి వంట చేసుకుని మామూలుగా వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఉంటుంది కదా, ఆ ప్రకారం అంతా చేసుకుని తెలిసిన వాళ్ళని, చుట్టాలని అందరినీ పేరంటానికి పిలుస్తాము. ఇది ఒక అవకాశం అందరినీ కలవడానికి, అందరం ఒక చోట చేరడానికి. పండగ అంటేనే ఆనందం, సంతోషం, అందరం కలుస్తాం కాబట్టి. విడి రోజుల్లో ఎవరింట్లో వాళ్ళమే ఉంటాం కదా, ఈ పేరెంటం పేరు చెప్పి అందరం కలుస్తాం, ఒకసారి మాట్లాడుకోవడానికి అది బాగుంటుంది, ఒకసారి కలిసినట్టు ఉంటుంది. హేమలత గారు, మరి మా కోసం ఈరోజు మీ హాబీస్ ఏంటి, మీ గురించి చెప్పండి ఫస్ట్. హాబీస్ అంటే మామూలుగా ఇంట్లో అంటే చాలా ఇష్టం అండి మా అమ్మాయికి.
మా అమ్మాయికి పూజలు అవి చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలని చూస్తూ ఉంటుంది. హేమలత గారు, మరి మీకు ఎంతమంది పిల్లలు? ఇందాక చెప్పారు, ఎన్ని ఇయర్స్ అయిందన్నారు? 26 ఇయర్స్ 26 ఇయర్స్ అయింది. ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న బాబు యుఎస్లో ఉన్నాడండి, ఎంఎస్కి మొన్నే వెళ్ళాడు. ఓకే, యుఎస్. మంచిగా చదివిస్తున్నారు అయితే, ఇద్దరు అబ్బాయిని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు అయితే. సరే అండి, అయితే మరి మీ అమ్మాయి అన్నారు కదా, మా పాప మరి ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నాను. బాగా పాడుతుందా? ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెల్లి, పూలు పళ్ళు తోరణములతో పాల వెల్లి వేదిక పైన, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. హర్షిత గారు నిజంగా చాలా బాగా పాడారు. నిజంగా అలాగా నాకైతే పూజ చేసుకోవడం కూడా ముందు మీ పాట వింటూ నిద్ర వచ్చేసింది అనమాట. అంత స్మూత్గా ఉంది మీ వాయిస్ అయితే. సరే, అయితే మరి మమ్మీతో ఒక విషయం అడగాలి వాళ్ళ. ఇప్పుడు చెప్పండి హేమలత గారు, వాళ్ళు నైవేద్యం ఏం పెడుతున్నారు అమ్మవారికి? పులిహార, బూర్లు, పరవన్నం చేశానండి. శనగలు, వడపప్పు, చనివిడి, పానకం. చనివిడి, పానకం, అమ్మో చాలా పెద్ద లిస్టే చెప్పారు. దాంట్లో ఏదైనా ఒకటి మా ప్రేక్షకుల కోసం ఎలా చేస్తారు ఏంటి అనేది చిన్నగా రెసిపీ చెప్పండి మాకు. పులిహార మామూలే కదండి, అన్నం వండేయటం, చింతపండు గుజ్జు పోపేసి కలిపేసేయటం. చాలా సింపుల్గా చెప్పేశారు. ఇంకొకటి అన్నారు, బూర్లు ఎలా వేయాలి? బూర్లు శనగపప్పు ఉడకబెట్టేయటం, వార్ చేసి మిక్సీ తిప్పేసేయటం. ముందు రోజు బియ్యం, పప్పు, మినపగుళ్ళు, బియ్యం నానబెట్టేసి అది మిక్సీ తిప్పుతాము. ఇది బెల్లం కలిపేసి బెల్లం పాకం పట్టాలి. అందులో ఈ మిక్సీ తిప్పింది శనగపప్పు వేసేసి దగ్గర అయ్యాక వండ చేసేసి ఈ పప్పు బియ్యం మిక్సీ తిప్పిన దాంట్లో ముంచి వేసేయటం, డీప్ ఫ్రై చేసేయటం. నాకు చాలా ఇష్టం. పూర్ణం బూర్లు రెసిపీ చెప్పారు హేమలత గారు. మనకి పెడతాను, తినేళ్ళండి ఖచ్చితంగా. మరి నైవేద్యం పెట్టిన తర్వాత తినకుండా ఎందుకు వెళ్తాను? ఖచ్చితంగా తినే వెళ్తాను. అందులోనూ భోజన ప్రియురాలని నేను. సరే, అయితే మరి మీరు చెప్తా అన్నారు కదా పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. వరలక్ష్మి వ్రతం మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి తెల్లారుజామున వేస్తామండి. తెల్లారుజామున లేచి మనం దేవుడికి సంబంధించిన అన్నీ సర్దుకుంటాం. పువ్వులు, పళ్ళు, మొత్తం యజ్ఞోపవేతం అన్ని దేవుడికి సంబంధించిన యజ్ఞోపవేతాలు, వస్త్రాలు, యజ్ఞోపవేతాలు, అక్షింతలు అన్నీ సిద్ధం చేసుకుని దేవుడికి కలశం పెట్టుకుని, కలశం మీద జాకెట్ మొక్క మడత పెట్టుకుని అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఆ తర్వాత ప్రసాదాలు కూడా రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్నాక ఆ తర్వాత పూజ దగ్గర కూర్చుని పూజ కూడా యథావిధిగా పుస్తకంలో ప్రకారం ఎలాగ అందరూ ఎలా చేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం అందరూ ఇదివరకు చిన్నప్పటి నుంచి అందరూ చేసుకునేవాళ్ళం కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అందుకని ఆ అలవాటు ప్రకారమే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి దాన్ని బట్టి మనం కూడా అలాగే ఫాలో అయ్యి చేసేసుకుంటాం. అలాగే చేసుకుంటున్నాం. చిన్నప్పటి మాది కూడా 25 సంవత్సరాలు, వీళ్ళది మాది ఒకసారి అయింది మ్యారేజ్. మాది 25 సంవత్సరాలు బట్టి మేము కూడా అంత ముందు నుంచి కూడా అందరం కూడా చక్కగా చేసుకుంటున్నాం. అలాగే ఈ నోము ఎందుకు చేసుకుంటాం అని అనడానికి ఏంటంటే అందరూ సౌభాగ్యంగా ఉండాలనే కదా. అందరికీ కావాల్సింది భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరం బాగుండాలి, లోకం అంతా చల్లగా ఉండాలి. అమ్మవారి అందరికీ లక్ష్మీదేవి కావాలి కదా. లక్ష్మీదేవి లేనిదే మరి ఈ రోజుల్లో అందరికీ గడవదు కదా. అందుకని లక్ష్మీదేవి గురించైనా అందరూ ఈ వరలక్ష్మి వ్రతం మరీ బాగా ఎక్కువ చేసుకుంటారు.
ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ దసరా నవరాత్రులు చేసుకుంటాం. అలా కంపల్సరీగా ఈ వరలక్ష్మి వ్రతానికి చక్కగా అందరినీ పిలుచుకుని పేరెంటం పెట్టుకుని దోచిన వాయనం అందరికీ మనం నచ్చిన వాయనం ఇచ్చుకుని అన్నీ చేసుకుంటాం. దాని గురించి ఏమాట అలా చేసుకుంటాం. చాలా చక్కగా వివరించారు మీరు నిజంగా. మరి హేమలత గారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసుకోకుండా చక్కగా విధి విధానం ఏంటనేది తెలిసేసుకున్నాం. ఎందుకు చేసుకుంటారనేది కూడా చెప్పారు, చక్కగా వివరించారు. కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్రతం స్టార్ట్ చేసేద్దామా? పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. అష్టలక్ష్మి పాలించవమ్మ విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వై అలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ధాన్యలక్ష్మి వై ధాత్రిని వెలసి శ్రీతులను గాచే దయా తరంగిణి బంగారు పంటల భాగ్యమునొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ధైర్యలక్ష్మి వై శోభిల్లు జనని భయ నివారిణి అభయ ప్రదాయిని దైత్య నివారిణి ధర్మ పరాయణి శ్రీ వీరలక్ష్మి కృపజూపవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సర్వ సౌభాగ్య సంపదలొసగే శ్రీ గజలక్ష్మి కమల నివాసిని అమృతమయ మగుని వీక్షణతో మమ్మేలవమ్మ శ్రీ స్వర్గలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.
లక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరి రాణి నీ కృప కలిగిన జన్మమి ధన్యం శ్రీ విజయలక్ష్మి దయ చూపవమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే వాణి సరస్వతి శ్రీగీర్వాణి విజ్ఞానదాయిని వీణాపాణి సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే సిరి సంపదలతో భక్తుల బ్రోచే శ్రీ ధనలక్ష్మి ఐశ్వర్యదాయిని మనసున నిన్నే నమ్మితి మమ్మ శ్రీ కనకలక్ష్మి కరుణించవమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శుక్రవారమున తొలి సంధ్య వేళ నిన్ను కొలుచువారల బ్రోచెదవమ్మ సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాగ్యలక్ష్మి జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించి మమ్మల్ని ఇంత చక్కగా వరలక్ష్మి వ్రతం జరిపించారు. అందరినీ పిలిచి వాయినాలు సమర్పించారు, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు, 9 రకాల వంటలు చేసి పెట్టారు, మాకు కూడా కడుపు నిండా భోజనం పెట్టారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. సరే అండి, మరి ఎంత చక్కగా చేసుకున్నాం కదా. మరి మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా తరపు నుంచి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి ఒక చీర. థ్యాంక్స్ అండి. చూద్దామా చీర ఎలా ఉందో? చూద్దాం. బాగుంది కదా కలర్? చాలా బాగుంది. చాలా బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది. మీకుందా ఇలాంటి కలర్? లేదండి. లేదు కదా. మరి ఇలాంటి చీరలు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. అది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాలన్నమాట. మనకి ఇలాంటి మంచి మంచి చీరలు అనేది కావాలి అంటే ఒక విషయం ఏంటంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో ఇక్కడ రాశారు చూడండి, PQR ప్రైస్ క్వాలిటీ రేంజ్ అనేది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు మాత్రమే ఇస్తున్నారు. ఏంటి ఈ PQR ఏంటి, ఇదేంటి కొత్త స్ట్రాటజీయా అని అంటున్నారేమో. ఏమీ లేదు, ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఏదైనా సరే చీర కొనాలి అంటే ఫస్ట్ రేట్ ఎంత అనేది అడుగుతాం, అంటే ప్రైస్. నెక్స్ట్ ఈ క్వాలిటీ బాగుంటుందా, మన్నుతుందా చీర అనే డౌట్ వస్తుంది మనకి. అదే క్వాలిటీ అనమాట. అంటే ఏ ధరలో కొన్నా సరే ఆ ధరకి తగ్గ క్వాలిటీ మనకి వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళు అందిస్తున్నారనమాట. నెక్స్ట్ రేంజ్. మనం చీర కొనాలి అనుకుంటే ఫస్ట్ రేట్ కనుక్కుంటాం, తర్వాత క్వాలిటీ చూస్తాం, అన్నీ నచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది, దీంట్లోనే ఇంకొక కలర్ ఉంటే బాగుంటుంది, లేదంటే ఇంకొక డిజైన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి లేదు వన్ పీస్ అని చెప్తా ఉంటారు అందరూ. అలాంటి సంకోచమే లేదు, ఎందుకంటే అటువంటి సమస్య లేదు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో దొరుకుతుందనమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ శ్రావణ మాసం మీ ఇంటిని చీరలమయం చేసుకోండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తో. ఇదండి ఇవాల్టి శ్రావణ లక్ష్మి కార్యక్రమం. మరిన్ని ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ లలిత సైనింగ్ ఆఫ్.
పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.